జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇస్కాన్ సిటీలోని డాక్టర్ ఎస్ఆర్కే నెక్స్ట్ జనరేషన్ పాఠశాల విద్యార్థులు ఎంజీబీ ఫెలిసిటీ మాల్లో పలు ప్రయోగాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా గగన్యాన్, ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్, ఆటోమేటిక్ రైల్వే సిగ్నల్స్, చంద్రయాన్ తదితర ప్రాజెక్టులు ప్రదర్శనకు ఉంచారు. గగన్యాన్ నమూనా సందర్శకులను, మాల్కి విచ్చేసిన కస్టమర్స్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఎంజీబీ మాల్ జనరల్ మేనేజర్ రవికిరణ్, పాఠశాల డైరెక్టర్ దిలీప్ కుమార్లో సైన్స్ ప్రదర్శనను తిలకించి విద్యార్థులను అభినందించారు. అనంతరం మాల్ జనరల్ మేనేజర్ రవికిరణ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ఆర్కే నెక్స్ట్ జనరేషన్ పాఠశాల ప్రిన్సిపల్ బ్యూలా గ్రేస్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఎస్ఆర్కే నెక్స్ట్ జనరేషన్ స్కూల్ ఇస్కాన్ సిటీ వారి ఆధ్వర్యంలో మన ఫెలిసిటీ మాల్లో సైన్స్ ఫేర్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మ్యాసివ్గా ఏర్పాటు చేశారు. ఆల్మోస్ట్ 200 స్టూడెంట్స్ విత్ 90 ప్రాపర్టీస్. అందులోనూ మీరు నా వెనుక చూసినట్లయితే గగన్యాన్ ప్రాజెక్ట్ గురించి కూడా వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి, చాలా వర్క్ చేసి దాన్ని గగన్యాన్ ప్రాజెక్ట్ గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది కూడా మాల్లో అయితే చాలామందికి దీన్ని షోకేస్ చేసినట్టుగా ఉంటుందనేసి మాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఇది ఉంటుంది. దీన్ని చాలామంది మన నెల్లూరు ప్రజలందరూ వచ్చి విజిట్ చేసి కిడ్స్ పడ్డ కష్టాన్ని అండ్ వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్నెస్ని అప్రిషియేట్ చేస్తారు అండ్ ఎంకరేజ్ చేస్తారని భావిస్తూ అందరినీ విచ్చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. I would like to thank the General Manager of MGB Mall for being with us today to celebrate Science Talents Day on this day. And I also thank the management of MGB Mall for giving us this privilege of conducting science fair in this place. And I also inform you that more than 90 projects have been exhibited and almost all the students from grade 4 to grade 10 participated. They made variety of innovative models, live models and working models showing forth their innate talents. And almost all the projects are really extraordinary, and I hope all those who have come here to visit the place will enjoy and feel the scientific approach among the students.